Praise the Lord. 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 ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభువా, ఈ రాత్రి కాల జాగరణలో మేమందరం కలిసి దీక్షను స్వీకరించి నీ సన్నిధిలో, మరి తల్లి యొక్క పాద సన్నిధిలో మేమందరం కూడా ప్రభు గడుపుతున్న ఈ సమయాన్ని బట్టి ప్రభు నీకు వేలాది స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకొని ప్రభువా నీ బిడ్డలుగా మార్చుకోవడానికి ప్రభువు మనందరూ కూడా తండ్రి ఇక్కడ చేర్చున్నావు తండ్రి. మారు మనస్సును మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు మాకు దయచేసిన మేలును బట్టి, దీవెనలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యం కాసేపు ధ్యానం చేసుకోబోతున్నాము నాయన. మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యం మా చెవుల ద్వారా ప్రవేశించి అది మా హృదయంలో తాకి మాలో ఉన్న మాలిన్యమును తీసివేసి మేము 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రతి మాలు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 31 32 వచనాలు. సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటట్లు సైతాను ఆశించును, కానీ నీ విశ్వాసము చెదరకుండుటకు నేను నీకై ప్రార్థించుదును. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరచుము అని. క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం దీక్షను స్వీకరించిన వాళ్ళు. కొంతమంది ప్రతి సంవత్సరం స్వీకరించే అలవాటు ఉన్నవాళ్ళు. ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండే ఉంటారు. మరి మిమ్మల్ని పట్టుకొని ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి ఎందుకు దీక్షను స్వీకరించావు అని అంటే సమాధానాలు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్తారు కదా. దీక్షని ఎందుకు స్వీకరించావు అంటే నేను దేవునికి దగ్గర అవ్వాలి, మరి ముఖ్యంగా నాలో ఉన్న చెడు తొలగిపోవాలి, నేను వ్యసనాల నుంచి బయటపడాలి. కొంతమంది ఏమో మా అమ్మ రోగం నయమైపోవాలి, అందుకే నేను దీక్షను స్వీకరించాను, నాకు మేలు జరిగింది కాబట్టి నేను దీక్షని స్వీకరించాను. జాగ్రత్త, పిల్లల కోసం మనం దీక్షను స్వీకరిస్తూ ఉంటాం, బిడ్డలు బాగుండాలని దీక్షని స్వీకరిస్తూ ఉంటాం. అయితే ఈ 40 రోజులు నేను చేసే ఈ ప్రయాణం నేను అనుకున్న టార్గెట్ని, ఆ ధ్యేయాన్ని చేరుతుందా అంటే డెఫినెట్గా చేరుతుంది. ఎప్పుడు అని అంటే ఒక వారం తర్వాత ఇది ముగిసిపోయినప్పుడు, ఆ పాస్కా పండుగతో ఇది ఎండప్ అయిపోకుండా ఉన్నప్పుడు, వచ్చే సంవత్సరం దాకా మనం ఎదురు చూడకుండా ఉన్నప్పుడు, అప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది సక్రమంగా నెరవేరుతుంది. దేవుడు దేవుడు ఎప్పుడు కూడా ఒక వారం ఇవ్వాలంటే నువ్వు ఒక వారం బాగున్నావా 10 రోజులు బాగున్నావా అని చూడడండి. అందుకనే మనం ఒక ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం ఇవ్వడు. నువ్వు ఉంటావా పారిపోతావా అని చెప్పి పరీక్షించి మరి ఎదురు చూసి మరి నీకు సమాధానం ఇస్తాడు దేవుడు. కాబట్టి దీక్షను స్వీకరించేటప్పుడు ఈ టార్గెట్స్ పెట్టుకుని కూర్చుంటాం కదా, అవన్నీ కూడా మంచివండి. కానీ నేనంటాను అది సరిపోదు. నేను చెప్పేవన్నీ చూడండి, మా అమ్మ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను వారు మనసు పొందాలి, నేనే బాగుండాలి. ఇక్కడ కూడా స్వార్థమే కదా. ఆ కాస్తలో కూడా నేను సంతోషంగా ఉండాలి అన్న దగ్గర ఆగుతున్నాను. నేను అంటాను ఓ స్టెప్ ముందుకేసి చూద్దాం ఒకసారి. దీవెన దేవుడు నీకు ఇచ్చేది, నిన్ను బాగు చేసేది, నిన్ను స్వస్థపరిచేది నీ దగ్గర ఉంచేసుకుంటావని కాదు, నువ్వు సాక్షి అవుతావని.
దేవుడు దీవించటానికి నువ్వు ఒక ఛానల్ అవుతావని, ఆయన దీవెన ఇతరులకు చేరటానికి నువ్వు ఒక మార్గం అవుతావని, అందుకు నువ్వు దేవుని బిడ్డగా సిద్ధంగా ఉంటావని దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువా ఇది నాకే, నా కూతురుకే, నా కొడుక్కి అంటావు చూసావా, దండవరా బాబు నా వల్ల కాదు. ఎందుకంటే నీ బతికినంత కాలం ఇస్తే, నీ ప్రార్థనలు అంతే, నీ ఉపవాసాలు ఇస్తే, ఇప్పుడు దీక్ష కూడా ఇస్తే, ఈ 40 రోజులు కూడా ఇస్తే సరిపోదండి. అందుకే మనం దీవించబడటంలా, అందుకే మనం ఆశీర్వదించబడటంలా. ఈ అంశం మీద కాసేపు దేవునికి సాక్షులుగా జీవించడం వల్ల మాత్రమే మనం దీవించబడతామని ఇప్పుడు కాసేపు ఈ కొద్దిసేపు వాక్య పచ్చడిలో మనం నేర్చుకుందాం. ప్రభు మనందరికీ కూడా నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ ఊళ్ళో ఒక రోడ్డు పడాలి. మీ ఎమ్మెల్యే గారికి నువ్వే బాగున్నావని తెలిసింది, నీకు డబ్బు పంపాడు, ఓకేనా? రోడ్డు వేసినట్టే వేశావు, కానీ కొంత డబ్బు జోబులో వేశావు. ఎందుకు వేశావు అని నేను అడిగితే కదా, మా అబ్బాయి కెనడా వెళ్ళాలండి, మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోవాలండి. నెక్స్ట్ టైం మీ ఎమ్మెల్యే నీకు డబ్బు పంపిస్తాడా లేదా? పంపడు. ఎందుకంటే నీ ఆనందం అక్కడ ఉన్న 100 మంది బాగుండాలని ఆశ మీద లేదు, నీ కూతురు మీదే ఉంది, నీ కొడుకు మీదే ఉంది. కాబట్టి అక్కడ నీకు సమాజ సేవ లేదు, ఫ్యామిలీ ప్రేమ మాత్రమే నీకు ఉంది. కాబట్టి నిన్ను రీచ్ అవ్వటం అతనికి ఇష్టం ఉండదు కాక ఉండు. దేవుడు కూడా ఇచ్చారండి. ఈ ఉదాహరణ భక్తులకున్న పెద్ద జబ్బిది. దేవుని ఆ కాసేపు వాడేసుకుందామని ప్రయత్నం చేస్తారు. ఏదో ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేసినట్టు కదా, రూపాయి కాయిన్ ఇస్తే ఇప్పుడు లేవులేండి, తప్పటప్పుడు మాట్లాడేసుకుని వదిలేసినట్టు ఆ కాస్తలో దేవుని వాడేసుకొని వీళ్ళనంతగా జూడేసుకొని తీసుకొని ఇక ఎంజాయ్ చేసేసి మనమే అనుకుంటాం. చూసారా, ఇది కరెక్ట్ భక్తుడు కాదు, ఇది కరెక్ట్ భక్తురాలు కాదు. సో నువ్వు దీక్షను స్వీకరించింది ఈ టార్గెట్ మంచిదై ఉండాలండి. అది సరిగ్గా లేక మనం దీవించబడటం లేదు. అందుకే మన వ్యసనాలు పోవాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే అది నేను కాదు ప్రభువా, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా ద్వారా ఇతరులు, నా ద్వారా ఇరుగు పొరుగువారు, నా ద్వారా మా గ్రామంలో ఉన్న వేరే వాళ్ళు అనే అంశానికి రాగలగాలి. అప్పుడు దేవుడు నిన్ను దర్శించటం మొదలు పెడతాడు. 2 వ్యక్తుల ద్వారా నేను మాట్లాడతాను. ప్రభు చెప్పిన ఈ వాక్యం చూడండి. పేతురుతో అంటున్నాడు, పేతురు వర్తమానం మారుతుంది, మిక్సర్ నువ్వు మారుతున్నావా? సరే చూడుకోవచ్చు, నా మోనేటర్ కూడా చూడవా. సీమోను సీమోను, మేము గోధుమల వలె జల్లెడ పట్టు సైతాను ఆశించను, కానీ నీ విశ్వాసం తొలగిపోతుండటకు నేను నీకై ప్రార్థించి తిని అని ఆ పట్ల నేను నీ కోసం ప్రార్థన చేశానని చెప్పి నీ బలహీనతల కోసం నీ కోసం ప్రార్థన చేశాను, కానీ నీ విశ్వాసము తొలగిపోకుండా నీకే ప్రార్థించి తిని నీకు హృదయ పరివర్తనం కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరుపుము. నేను నిన్నే దీవించట్లేదు పేతురు, నువ్వు బాగుపడ్డాక, నీ విశ్వాసం స్థిరపడినాక నీ సహోదరుల గురించి ఆలోచించు. నువ్వు ఒక్కడివే కాదు, నీ సోదరులను స్థిరపరుపుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ఆలోచన మారాలండి. మా అమ్మ బాగుపడిపోవాలి, మా చెల్లి బాగుపడిపోవాలి, మా నేతనే కాదంటారు భలేవాడు, అక్కడ స్టార్ట్ అవ్వాలి అది. కానీ అక్కడే కాదు, ఏమంటే నేను దీవెనగా మారాలి, నన్ను చూసి నలుగురు దేవుని దగ్గరికి రావాలి, నన్ను చూసి నలుగురు ప్రార్థన చేసుకోవాలి, నన్ను చూసి ఇతరులు దేవుని ముందు మోకరించగలగాలి అన్న నీ సంసిద్ధతలోనే దేవుడు నిన్ను దర్శిస్తాడు. అది జరగనంతసేపు సంవత్సరాలు దొరుకుతానే ఉంటాయి, దీక్షల మీద దీక్షలు వేస్తానే ఉంటాం. ఇక్కడ కొంచెం కూర్చుంటాం, టీలుగా ఉంటాం, ఇంతే సంగతులు. మళ్ళీ వెళ్ళిపోతాం, ఇంకో సంవత్సరం వచ్చేస్తుంది, మళ్ళీ కండవ వేసేస్తాం, మళ్ళీ వస్తాం. నో, ఈ సిస్టమే కరెక్ట్ గా. విశ్వాసం ఉండాల్సిన గుణమే అది కాదు. ఈ స్వార్థం నుంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు గుర్తుపెట్టుకుని నీకు దేవుడు పరిచయం అవ్వాల, నీ ప్రార్థన సరైనది కాదు. చూడండి, నేను ఎప్పుడు అంటాను, గుళ్ళో ఉండటం వేరు, దేవునితో ఉండటం వేరు. దేవుని సంఘములో ఉండటం వేరు, దేవునితో నడవటం వేరు. ప్రార్థనలో అందరితో కూర్చోవటం వేరు, నీ దేవునితో నువ్వు సంభాషించడం వేరు. గుడికి వెళ్ళాను కూర్చున్నారంటే సరిపోదు.
నేను సంఘంలో ఉన్నాను, నేను సంఘానికి చందా కట్టేశాను అంటే కుదరదు. నేను అందరూ ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన నేను కూడా వెళ్ళి కూర్చొని వచ్చేసాను అంటే కుదరదు. నువ్వు దేవునితో నడవటానికి, ఆ సంఘంలో కూర్చోటానికి, ఆ ప్రార్థనలో కూర్చోటానికి చాలా తేడా ఉంటుందండి. దేవునితో నడిచే వాళ్ళకి ఈ బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధి ఉండేంత వరకు నీతో మాత్రం నీ దేవుడు మాట్లాడలేడు, నేను ఎప్పుడు దర్శించలేడు, నీ ద్వారా ఏ కార్యం చేయడు. కాబట్టి మీ అమ్మగారు, నీ తల్లి, నీకున్నటువంటి వ్యసనం ఎప్పటికీ తొలగిపోదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని విశ్వాసి ఎప్పుడు కూడా రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. రోమీయులు మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుడు మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగచేయనిండు. నూతనత్వమును కలుగచేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనది అగు దాన్ని తెలుసుకొనగలరు. సంపూర్ణమైనదియు అగు దానిని మీరు తెలుసుకొనగలరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. లోకం ఎప్పుడు స్వార్థంగా ఆలోచిస్తుంది. తనే అనుకుంటా ఉంటది, నేనే అనుకుంటా ఉంటది. నా చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఆధారపడిందో అదే చూడండి. వీడెప్పుడు బాగుండరండి, వీళ్ళెప్పుడు సుఖంగా ఉండరు, వీళ్ళెప్పుడు సంతోషంగా ఉండరు. నేనే, నా రక్త సంబంధమే, నా చుట్టూ అనేది లోక ప్రమాణం. అంటే అది లిమిట్ అయిపోతుంది, స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదన్నమాట. అందుకనే దేవుడు కూడా ప్రభు చెప్తున్నాడు, లోకపు ప్రమాణములను మీరు ఎంచుకోమాకండి, దానిలాగా ఆలోచించమాకండి. క్రిస్టియన్ ఎప్పుడు కూడా మన ఆలోచన ఎప్పుడు వైడ్గా ఉండాలండి. సత్యం గ్రహించాలి. 70-80 ఏళ్ళు బతుకుతాను నేను ఇక్కడ. ఆ తర్వాత నేను ఇక్కడంతా కూడా సెటిల్ అవ్వను నేను కదా, లగేజ్ సర్దుకోవాల్సిందే, వెళ్ళిపోవాలి. ఈ 70-80 ఏళ్లలో ఓ ఫ్యామిలీలో ఉన్నాను నేను. వివాహం చేసుకున్నాను, బిడ్డల్ని కన్నాను, వాటెవర్. కానీ ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి నిష్క్రమించాలి. నన్ను ఒక మట్టికి అప్పచెప్పేస్తారు. ఏమి చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాను అన్న బ్రాడ్ కాన్సెప్ట్ లో ఆలోచించాలి. బిడ్డల నుంచి తర్వాత నువ్వు సంఘానికి రావాలి. ఎందుకంటే అది దేవుని సంఘం. అన్ని కుటుంబాలు నీ కుటుంబంతో కలిస్తే అది దేవుని సంఘం. కాబట్టి నీ మంచి ద్వారా ఇతరులు కూడా దేవుని చెంతకి రావాలి, వాళ్ళు దేవుని తెలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి అనే మైండ్ సెట్ నీకు రాకపోతే నువ్వు బలహీనమైన విశ్వాసం అవుతావు, ఇంకా దేవుడు దర్శించినటువంటి విశ్వాసం అవుతావు. చూద్దాం ఒకసారి మోషేతో మొదలు పెడదాం. మోషే పుట్టినప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని ఘోరంగా హింసిస్తున్నారు. హెబ్రీలన్నా ఇశ్రాయేల్ అన్నా ఒకటే మనకి పాత నిబంధనలో. ఈ హెబ్రీ జాతిలో పుట్టినటువంటి చిన్న పిల్లవాడు మోషే. 2 ఏళ్లలోపు పిల్లోడిని చంపేయమని ఫరో చక్రవర్తి చెబితే అందరి పిల్లలు చచ్చిపోతుంటే మోషే తల్లి మాత్రమే డిఫరెంట్ గా ఆలోచించింది. వీడెక్కడున్నా చాలు, బతుకుంటే చాలు అని చెప్పి జమ్ము కర్ర తీసుకొని ఒక పెట్టె తయారు చేసి దాని లోపల తారు పూసి గుడ్డలు పెంచి మోషే అందులో పడుకోబెట్టి నైలు నదిలో వదిలేసింది. ఎక్కడికి వెళ్ళినా వీడు బతుకుంటే చాలులే అనుకుంది మోషే తల్లి. ప్రార్థన చేసుకునే వాళ్ళు, దైవ భయం కలిగిన వాళ్ళు మామూలు మనుషులు ఆలోచించినట్లు ఆలోచించరు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు దేవదూతల ఆలోచనలతో సమానం అవుతాయి. అవి చాలా గొప్పవిగా ఉంటాయి. అది నీవి నావి అవ్వాలని చెప్పి ప్రభు ఎప్పుడు ఆశపడతాడు. అందరి తల్లులు బిడ్డలు చంపేస్తుంటే ఏడుస్తుంటే మోషే తల్లి మాత్రమే ఇంత గొప్పగా ఆలోచించింది. ఆ పెట్టెలో ఉన్నటువంటి బిడ్డ వెళ్ళిపోతూ ఫరో చక్రవర్తి కూతురు జలక్రీడలు ఆడుతుంటే అక్కడ కనపడ్డాడు మోషే. ఆ పెట్టె తీసుకురమ్మన్నప్పుడు పెట్టె తెరిచినప్పుడు ఒక అందమైన బాలుడు కనపడ్డాడు. కాబట్టి మోషే అంటే బయటకు తీయుట, నీళ్ళలోంచి బయటకు తీశాను అని చెప్పి మోషే అని పేరు పెట్టింది ఫరో చక్రవర్తి కూతురు. ఫరో చక్రవర్తి దగ్గర మనకి స్టోరీ కావాలి ఇప్పుడు. ఫరో చక్రవర్తి యొక్క అంతఃపురంలో పెరిగిన వాడు మోషే. మోషే తల్లి పాలు తాగినవాడు. కానీ మీరు గమనించండి,
ఐగుప్తు జాతికి ఉన్నటువంటి అమ్మాయి ఫరో చక్రవర్తి కూతురు, హెబ్రేయులు అంటే బానిసలకి పుట్టినటువంటి వాడు మోషే. ఫరో చక్రవర్తి యొక్క అంతఃపురంలో పుట్టి అక్కడ పెరిగిన వాడు మోషే. పెద్దవాడు అయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు. ఒక రాకుమారునికి కావలసినటువంటి సుఖభోగాలన్నీ అక్కడ మోషేకి దక్కాయి. కానీ మోషే ఎప్పుడు కూడా నేను బాగున్నాను కాన్సెప్ట్ లో ఉన్న వ్యక్తి కాదండి. దేవుడు నేను ఎలా దర్శిస్తాడు ఇప్పుడు చూద్దాం ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తీయులు హెబ్రీల్ని హింసించడం, ఐగుప్తీయులు హెబ్రీల్ని మిస్ట్రీట్ చేయటం ఎప్పుడు పడితే అప్పుడు చూస్తున్నాడు. మోషే అప్పటికి పెద్దవాడైపోయాడు. మోషేకి తెలుసు తను హెబ్రీయుడని, మోషేకి తెలుసు తన ఐగుప్తీయుడు కాదని. కానీ మోషే స్వార్థంతో దేవుడిలారా బయటకు వచ్చినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీని పట్టుకుని కొట్టడం చూస్తాడు. కోపం వచ్చి ఐగుప్తుని పట్టుకుని చంపేసి ఇసుకలో బాతి పెట్టేస్తాడు మోషే. అయిపోయింది. రెండవ రోజు బయటకు వచ్చినప్పుడు ఇద్దరు హెబ్రీలు కొట్టుకోవడం చూస్తాడు. అప్పుడు ఒకటి పట్టుకుని ఎందుకురా మీలో మీరు కొట్టుకుంటారు అని చెప్పి వాడిని అడిగితే అప్పుడు అతను అంటాడు, నిన్న వాడిని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేద్దామనా అని అప్పుడు అంటాడు. మీరు గమనించండి, మోషే అప్పుడే ఐగుప్తు వదిలేసి ఆ అంతఃపురం వదిలేసి పారిపోతాడు. మీరు గమనించండి, తన స్వార్థం గురించి ఆలోచించుంటే మోషే ఎప్పుడు లోపలే ఉండి ఆ బంగారు పాత్రలో తాగేవాడు, బంగారు పాత్రలు తినేవాడు, ఆస్తికి వారసుడు అయ్యేవాడు, ఇంచుమించు రాజకుమారుడు అయిపోయేవాడు. కానీ మోషేలో ఈ గుణం లేదు. మోషే తన జాతి కోసం, తన నుంచి బయటికి వెళ్ళి ఇతరుల కోసం జీవించాలన్న ఆశ ఉన్నవాడు మోషే. కాబట్టి అక్కడి నుంచి పారిపోయి తన మామైన ఇత్రో దగ్గరికి వెళితే నా గొర్రెలు కాయరా అని చెబితే ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు మోషేని దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం ఏంటంటే మోషే దేవుడు వెతకలా, దేవుడు మోషేని ఎతికాడు. ఇక్కడే రండి తేడా. నేను చాలాసార్లు అంటాను, మన దీవెనలు వెతకూడదండి. దీవెనలు మనం వెతుక్కుంటూ రావాలి. మనం అద్భుతాలు వెతకూడదు, అద్భుతాలు మనం వెతుక్కుంటూ రావాలి. ఎప్పుడది అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. 6:32. వీనిని అన్నింటినీ మైక్ ఉండాల్సిందే. స్పీడప్ అవ్వాలి. చదవండి. అన్యులు కాంక్షిస్తురు ఏలైనా మీ అవసరములెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. నా తర్వాత చెప్పండి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం తీసుకెళ్లి మోషేతో పోల్చుకోవాలి కాసేపు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కూర్చొని స్వార్థంతో కూడిన విశ్వాసిగా ప్రార్థన చేస్తున్నా. ప్రభువా ఇది కావాలి, అది కావాలి, అది ఉంటే నేను బాగుంటాను అనుకుంటున్నా, అది ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నా. ఇది నిజం కాదు. ఎందుకంటే ఆ కోరిక తీరగా నీకు కోరిక మొదలైంది. నీకు దీనికి అసలు అంతమే ఉండదు. కాబట్టి ఇది నిజమైన విశ్వాసం కాదు, సరైన విశ్వాసం కాదు. అది నిజమైన విశ్వాసం నీకు తెలియాలంటే నీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఈ స్వార్థపు ఆలోచనతో తిరగకూడదు. అది దాటాలి. నీకున్నటువంటి ఆ పరిధిని దాటగలగాలి. నువ్వు దేవునికి సాక్షురాలుగా మారాలి. అంటే ఏంటో చెప్పనా, నువ్వు దేవునికి ఛానల్ అవ్వాలంటే నిజంగా దేవుని బిడ్డగా జీవించాలి, నీతిమంతంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని రాజ్యానికి వారసురాలుగా జీవించాలి. అప్పుడు దేవుడు నీ ద్వారా ఇతరుల దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూ మధ్యలో ఉన్న నిన్ను కూడా దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ నేనెప్పుడైతే నా దగ్గరికి అంటున్నా చూసారా, ఇక్కడే మనం నిజమైన విశ్వాసంలో లేవు. కాబట్టి
మన దేవుడు మనం దర్శించడం లేదు, మనం దీవించబడటం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మోషే ఆ విధంగా గొర్రెలు కాస్తుంటే మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేని దర్శించుకున్నాడు. కారణం, మోషేలో స్వార్థం లేదు. మోషే తన గురించి ఆలోచించుకోలేదు, తన వాళ్ళే బాగుండాలని ఆలోచించుకోలేదు. మోషే తన ద్వారా ఇతరులు కూడా బాగుండాలని ఆశపడ్డవాడు. కాబట్టి మోషేని ఎన్నుకొని 40 సంవత్సరాలు అక్కడ ఫార్మేషన్ ఇచ్చి అప్పుడు ఫరో చక్రవర్తి దగ్గరికి పంపించాడు. చివరి దాకా మోషేకి తోడున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మరి మోషేకి ఒక ఫ్యామిలీ ఉంది కదా. మోషే భార్య పేరు సిప్పోరా ఉంది, గెర్షోముని కొడుకున్నాడు. మరి ఈ ఫ్యామిలీని దేవుడు ఏమి వినాశకి గురి చేయలా. మోషే చూపించిన సంసిద్ధత ద్వారా మోషే భార్య దీవించబడింది, మోషే కొడుకు దీవించబడ్డాడు, మోషే దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. ఈ మైండ్ సెట్ మనకు రావాలండి. గుడికి వచ్చే విశ్వాసులందరూ, దేవుల్లో బలపడే విశ్వాసులందరూ ఎందుకు దేవుని స్వీకరించలేరు, దేవుని ఆశీర్వాదం స్వీకరించలేరు అంటే ఈ ఆలోచన తీరు సరిగ్గా లేకపోవడం వలన, అది నాకు మాత్రమే ఉండాలి అని మనం ఆశపడటం వలన దేవుడు మనకి ఆ దీవెన ఇవ్వలేకపోతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకనే మారు మనస్సు అనేది కేవలం నేను మారిపోవాలి, నేను మారిపోవాలి. ఇక్కడ ఆత్మకండి, నేను దీవెనగా మారాలి, నేను ఆశీర్వాదంగా మారాలి, నా సంఘానికి ఒక దీవెనగా మారాలి, నేను ఇతరులకు దేవుని సాక్షిగా మారాలి. నేను అంటాను, మనం చాలాసార్లు ఇక్కడ మనం అందరూ దీక్షను స్వీకరించామంటే ఇంచుమించు పాత కత్తోలికులమే ప్రమాణాలు. ఎన్ని ఆత్మలు కాపాడబడ్డాయి నీ ద్వారా, ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చారు నీ ద్వారా, ఎంతమంది లైఫ్ కాపాడబడింది నీ ద్వారా, ఎంతమంది వ్యసనాలు మానేశారు నీ వల్ల. ఆలోచించండి, ఎంత వెనకబడిపోయినా చూడండి. నేను నా కూతురు నా కొడుకు అంటారు, సంతోషం. కానీ ఎక్కడ, ఎవరు నువ్వు కాపాడగలిగావు, ఎవరు మారారు నీ వల్ల? మరి నువ్వు సంవత్సరాల తరబడి ఎన్ని క్రిస్మస్లు చేశావో, ఎన్ని పాస్కా పండుగలు చేశావో, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో ఉన్నావు. కొంతమందికి అయితే బాప్తిజం స్వీకరించి తల పండిపోయింది, తల ఊడిపోతుంది కూడా జుట్టు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావే, ఎవరు మారారు నీ వల్ల? ఎవరైనా మార్చగలిగావా? ఇప్పుడు ఆపోజిట్ అడుగుతా, ఎవరైనా పాడైపోకుండా ఉన్నారా నీ వల్ల? అంత తీవ్ర స్థితికి రాకూడదులేండి అని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. దొంగతనాలు మానేశారు నీ వల్ల? నిన్ను చూసి ఎవరిని అబద్ధాలు అంటే మానేశారా? నిన్ను చూసి భర్తని సరిగ్గా చూడటం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? నిన్ను చూసి భార్యని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? నిన్ను చూసి ఆలయాన్ని ప్రేమించి గురువుకి కాస్త సహాయం చేసేవాళ్ళు తయారయ్యారా? నిన్ను చూసి బాధ్యతాపూర్వకంగా దేవుని కార్యాలు చేసేవాళ్ళు తయారయ్యారా? ఇంతేనా? లేకపోతే నేను ఇంకా ప్రభువా నా ఆరోగ్యం, నా కూతురు, నా కొడుకు అనుకుంటూ దేవుని స్వీకరించకుండా, యేసుక్రీస్తు అంటే అసలు పరిచయం అవ్వకుండా వెళ్ళిపోతుందేమో చూడండి. దేవుని బిడ్డ దీక్షను స్వీకరించేవాడు కొంతమంది, మీరు ఇప్పుడు దాకైతే పిల్లలు బాగుండాలి, అమ్మ బాగుండాలి, స్వస్థత పొందాలి అని చేసి మంచి పనులు పర్వాలా. కొంతమంది అయితే చూడండి, కొంతమంది స్త్రీలు అయితే డిసెంబర్ వస్తే చాలు కొంచెం ఆనందపడిపోతారు. అమ్మయ్యా, ఒక నెలలో మా ఆయన దీక్ష స్వీకరిస్తాడు, ఆ మెడలో కండ వేసేసి నా జోలికి రాడు, మందు కొట్టడు, నన్ను డిస్టర్బ్ చేయడు, నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మన మేత్రాసులు ఎంత ఘనంగా మనకి 80 పర్మిట్ ఇచ్చేసిందంటే, కొంతమంది కాస్త 40 రోజులు ప్రశాంతంగా ఉండటానికి, ఇంచుమించు 47 రోజులు కదా ప్రశాంతంగా ఉండటం కోసం ఇచ్చే ఒక లైసెన్స్ అయిపోయింది. కానీ బిషప్ గారు కానీ గురువులు కానీ ఇది మనకి ఇస్తుంది ఆ ఉద్దేశంతో కాదు. కొంతమంది అలాగే, అందుకని ఈ 40 రోజులన్నా నేను బాగుండాలి, ఈ 40 రోజులన్నా బూతులు ఆడకూడదు, ఈ 40 అసలు మానేసేయండి ఆలోచన. ఇది ఎంత గొప్ప ఆలోచన అంటే, దీక్ష పాడైపోయిన కారు తోయటమేనండి. తనకే తాను సెల్ఫ్ మోటార్ స్టార్ట్ అవ్వట్లా, కారు తోస్తున్నారు. ఒకసారి స్టార్ట్ అయినాక పాస్కా పడిన తర్వాత ఆ కారు తనకే తాను వెళ్ళిపోతా ఉండాలి. అది దీక్ష అంటే. అంతేగాని ఈ 40 రోజుల తర్వాత ఒకరిద్దరు ఉన్నారు, నాకు ఫాదర్ గారు క్యారేజ్ పంపించమ్మా, నాన్ వెజ్ పంపించమంటే వద్దులే, తింటం లేదులే అంటే
నేను కూడా తింటలేదు, ఒక 10 రోజులేగా అంటుంది పాప. నువ్వు నన్ను అడిగావా నీకు చెప్పుకుంటున్నావా? ఇంకో 10 రోజులేగా అంటుంది. అంటే 10 రోజుల తర్వాత కోల్పోయిన దాన్ని రికవర్ చేసేద్దామని, అంటే కోల్పోయిన మందుబాటులు, కోల్పోయిన మాంస మొక్కలు, చేసేసిన త్యాగాలు, ఇదా దీక్ష అంటే? ఎంత చీప్గా ఆలోచిస్తున్నామో చూసారా? అంటే ఆ 40 రోజులు రొటీన్లో వచ్చి వెళ్ళిపోవటమే మనకున్న దరిద్రం. అందుకనే క్రిస్మస్ వస్తుంది వెళ్ళిపోతుంది, పాస్కా వస్తుంది వెళ్ళిపోతుంది, ఏదో తుఫాను వచ్చి హెలికాప్టర్ ఏం ఇవ్వకుండా వెళ్ళిపోయినట్టు యేసుక్రీస్తు పరిచయం కాకుండానే వెళ్ళిపోతున్నాడేమో ఒకసారి ఆలోచించాలి. దేవుడిలా జీవం గల దేవుడు, నమ్మక పాత్రైన మన ప్రభువు మనం దీవించాలని, దర్శించాలని మన దగ్గరికి వస్తుంటే మనం చూడండి, టైం లిమిట్ పెట్టి ఈ 40 రోజుల రక్షణ, ఈ 47 రోజులే దీవెన, ఈ కాసేపే ఆశీర్వాదం అంటున్నామంటే మన దేవుడు ఏ స్థితికి దిగజారుస్తున్నామో చూడండి. దీవించే మన దేవుడు మన ద్వారా ఎన్నో ఆత్మల్ని కాపాడగలరు, ఎంతమందో దీవించబడగలరు. కానీ నేనేమంటున్నానండి, ఈ కాసేపు అటు స్వార్థంతో ఉండబట్టి నా దేవుడు నన్ను దర్శించలేకపోతున్నాడు, నా ద్వారా ఇతరులను కూడా రీచ్ అవ్వలేకపోతున్నాడు. కానీ మన చేతిలో ఈ విశ్వాసం ఆయుధం ఉన్నంతసేపు మనం బాగుపడగలం, ఇతరులను మనం బాగుపరచగలం. ఇది మోషే తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదేం అర్థం కాని మోషే నిస్వార్థంతో ప్రవేశించేసరికి దేవుడు మోషేని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి మోషేని పట్టుకొని మోషేని స్వీకరించాడు, నాయకుడిని చేశాడు. 6 లక్షల పైగా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాడు, కనాను దేశానికి చేర్చాడు, వాళ్ళందరినీ స్వాతంత్రానికి గురి చేశాడు. ఈ లీడర్ ఎట్లా అయ్యాడు అంటే దేవుని బిడ్డలారా, తనలో ఈ నిస్వార్థం ఉండబట్టి. నేనేమంటానంటే ఈ క్యారెక్టర్ అలవాటు చేసుకోండి. మనమే కాదు, అది నాతోనే కాదు, నేను నాతో అన్నంతసేపు నాకు దీవెన రావటల్లా నేను అపోహ పడుతున్నా, నేను స్వీకరిస్తున్నాను అనుకుంటున్నా. కొంతమంది ఉపవాసం చేస్తారు, కొవ్వొత్తులు పట్టుకుని మోకాళ్ళ మీద నడుస్తారు, తలనీలాలు సమర్పించేస్తారు. నేను కాదంటల్లా, కానీ దీవించబడటల్లా. ఈ మైండ్ సెట్ మారేంత వరకు, నీ ఆలోచన తీరు మారేంత వరకు, ఇది నాకే కాదు ప్రభువా నేను దీవెనగా మారాలి, నా ద్వారా ఇతరులను రీచ్ అవ్వాలి అనే బాధ్యతను స్వీకరించేంత వరకు దేవుడిని దర్శించడాడు, నిన్ను దీవించలేడు. ఈ మైండ్ సెట్ మారితే మాత్రమే నీ ప్రభువు నిన్ను స్వీకరిస్తాడు, నీతో మాట్లాడగలుగుతాడు, నీతో సంభాషించగలుగుతాడు. అందుకని అంటాడు చూసారా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకండి, అప్పుడు 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 చదవండి ఏమైంది? అన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్నీ అనుగ్రహించబడుతుంది. నువ్వు అడుగుతుంది కొన్నే. నువ్వు ఆరోగ్యం అంటున్నావు, డబ్బులు అంటున్నావు, ఎగ్జామ్స్ అంటున్నావు, 10th క్లాస్ అంటున్నావు, నువ్వు కొన్నే అడుగుతున్నావు. దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకండి, దేవుని చూపుతో ఆలోచించండి, దేవుని ఆలోచనతో ఆలోచించండి, అన్నీ అనుగ్రహించబడతాయి. 1 కాదు 2 కాదు, నీకు కావలసినవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్న రెండో వ్యక్తి అబ్రహాం. 75 ఏళ్ళు అబ్రహాం అప్పుడు దర్శించాడు దేవుడు అబ్రహాం. చాలా మంచోడు పాప అబ్రహాం, అన్యుడైనా కానీ మంచోడు. అబ్రహాం దర్శించినప్పుడు పిల్లలు లేదు, సారాకి రమారం 45 ఏళ్ళు వచ్చేసి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. 12వ అధ్యాయం ఆదికాండంలో, ఆదికాండంలో అబ్రహాము దేవుడు దర్శించినప్పుడు ఓ పెద్ద జాతికి తండ్రి చేసేస్తానని చెప్పినప్పుడు మైండ్లో చదవండి 1వ వచనం నుంచి. దేవుడు అబ్రాహాముతో ఇట్లా చెప్పాను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దును. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దును. నిన్ను ఆశీర్వదించును. నీ పేరు మహా గొప్పదగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉండును. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ ద్వారా సకల జాతి జనులు దీవింపబడు. చూసారా, ఇది దీవెనలు పలికి చివరి కండిషన్ పెట్టాడు అబ్రాహాము. ఇవన్నీ నీకు ఎప్పుడు చేస్తాను తెలుసా? ఓ మహాజాతికి తండ్రిని చేస్తాను, నిన్ను దీవించి వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను. ఎప్పుడంటే నీ ద్వారా నేను సమస్త జాతులను దీవిస్తాను
అన్న నా డిమాండ్కి నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నిన్ను మహాజాతికి తండ్రి చేస్తాను, నిన్ను పెద్ద జాతికి తండ్రి చేస్తాను, నిన్ను శపించి వారిని శపిస్తాను, నిన్ను దీవించి వారిని నేను దీవిస్తాను. దీన్ని ఒప్పుకుంటావా అన్నప్పుడు ఈ లాస్ట్ కండిషన్ కి అబ్రహాం ఒప్పుకున్నాడు. 4వ వచనంలో దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాం బయలుదేరి. ప్రైజ్ ది లార్డ్. చదవండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 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 ఆలోచించండి. నేను చెప్పిన ఈ మాటకు రావాలంటే బోర్డు అంత హోంవర్క్ చేయాలి. వచ్చేసేట కూర్చుంటే సరిపోదు. పిలిచారు కదా, ఆటోలు వేసుకొని వచ్చేయడం, ట్రక్కులు వేసుకుని వచ్చేయడం, బస్సులు వేసుకుని వచ్చేయడం, ఈ రాత్రి కూర్చోవడం, మధ్యలో టీలు తాగడం, తర్వాత టిఫిన్ చేయడం, రేపు పొద్దున వెళ్ళిపోవడం, ఓ వారం తర్వాత గుడి పొడుచుకోవడము, స్నానాలు చేసేయడం అయిపోయింది. ఇది చేయాలంటే నువ్వు దేవునికి దీవెనగా మారాలంటే, ఈ దేవుని దర్శించాలంటే, ఇతరులకు దీవెనగా మారాలంటే ఎన్ని మారతాయి చూడండి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోవాలి, పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టాలి, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు విడిచిపెట్టాలి, నేనే బాగుండాలి అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కడి మనసులో ఒక శత్రువు ఉంటాడు, ఆడ అస్సలు దీవించబడకూడదు అని ఆలోచించి బయట రావాలి. ఇది జరగకపోతే ప్రభు అంటున్నాడు, నీ ద్వారా నేను సమస్త జాతులను దీవిస్తాను అంటున్నాడు. చూసారా, ఆలోచన నీకు వచ్చేంత వరకు నువ్వు మాత్రం అస్సలు దీవించబడవు కాక దీవించబడవు. మరి ఈ మాట తీసుకెళ్ళి భారతీయులు మనం అందరం మనకు చెప్పడం చాలా కష్టపడి, చెప్పడం నాకైతే ఈజీ ఏమో, ఆచరించడం మనందరికి కూడా చాలా కష్టం. భారతీయులు ఫాలో అయ్యే ఒక పెద్ద సూత్రం చెప్పనా, మనకి పాకిస్తాన్ వాడికి పడదు, ఎప్పుడు యుద్ధం కదా, ఇది అస్తమానం మారుతుంది. తమ్ముడు కొడతా పోనీ ప్రైజ్ ది లార్డ్. బెటర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనకి పాకిస్తాన్ వాడికి పడదు, ఎప్పుడు యుద్ధం ఉంటుంది కదా. దీన్ని చూసి ఒక మంచి సామెత చెప్పారు, ఇండియా ఓడిపోయినా పర్వాలేదు, పాకిస్తాన్ మాత్రం గెలవాలి అంటే. మీరు ఆలోచించండి, మేము గెలిచామన్న ఆనందం హక్కల్లా, ఆడు మాత్రం గెలిచాడన్న ఆనందం మేము చూడకూడదు. మా సందులో రోడ్డు పడకపోయినా పర్వాలేదు, కారు కొన్న వాడు మాత్రం ఈ నీట్గా ఉన్న రోడ్డు మీద నడవకూడదు. మేము గుంట ఉన్న రోడ్డు మీద నడుపుతాం కానీ ఆ కారు కొన్న వాడు మాత్రం సుఖంగా మా కొంప పొదిరించి మాత్రం వెళ్ళకూడదు. ఎన్ని మాత్రం చూడండి, ఇప్పుడు ఎంత ఈజీగా ఉండదండి, కానీ అదే దీవెన, అదే ఆశీర్వాదం. నువ్వు బతికే 70-80 ఏళ్ళలో ఎంతకాలం బతుకుతావు నీకే తెలియనటువంటి జీవితంలో మనం దీవెనగా మారడమే కరెక్ట్ అండి. దేవుని పనిచేయడమే కరెక్ట్, ఆ ప్రభు మన ద్వారా పనిచేయడమే కరెక్ట్. ఎంతకాలం ఇట్లా ఊగిసలాడిపోతాం, ఎంతకాలం ఈ ఆలోచనతోనే బతికేస్తాం, సుమాతృక లేకుండా దీవెనగా మారకుండా పద్ధస్తమానం కోపాలని, ద్వేషాలని, స్వార్థాలని, అసూయలని, పక్కింటి వాడు ఇంటి వెనకాడు వాడని చెప్పుకుంటూ జీవితం ఎంతకాలం గడిపేస్తాం. కానీ ఇంత గొప్పగా దీవించి నీ దేవుడే నీకు దగ్గరగా ఉండగా, నీ ఆలయం ఇంటి పక్కనే ఉండగా, మోకరించే అవకాశం నీకు ఉండగా, ప్రార్థన చేసుకొని ఆ సమాజానికి, ఆ సంఘానికి ఒక దీవెనగా మారడానికి బదులు నేను చూడండి ఇంకా ముడుచుకుంటూ నేనే బాగుండాలి అంటున్నాను, కానీ నీ దీవించబడటల్లా, నేను ఆశీర్వదించబడటల్లా. అందుకే దేవుని బిడ్డల ట్రాన్స్ఫర్మేషన్, మారు మనస్సు మనలో ఇలా పుట్టుకు రావాలి. మనం మారినప్పుడు అది చూసి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చెంతకి రాగలగాలి, ఆ సాక్ష్యం ఇతరులకు ఉపయోగపడగలగాలి. ఇది నీ దేవుడు కోరుకుంటుంది. ఏ వ్యక్తిని ఆశీర్వదించినా, ఏ వ్యక్తిని ప్రభు దర్శించినా, ఏ వ్యక్తితో ప్రభు మాట్లాడినా ఇదే కోరుకున్నాడు, నీ ద్వారా నేను ఇతరులను చేరుకోవాలి, నీ ద్వారా నేను ఇతరులను ఆశీర్వదించాలి. ఈ మైండ్ సెట్కి మనం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మనం చాలా ఉత్సాహంగా తయారైపోతామండి. మన ఆత్మలు చాలా సున్నితంగా తయారైపోతాయి, మనం ఆనందంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. జీవితం అనేది స్వీకరించడంలో లేదండి, ఇవ్వటంలో ఉంది. సో నా ద్వారా నేను దేవుని దీవెన నా ద్వారా రాగలిగితే ఇతరులకు నువ్వు చూడు ఎంత సంతోషంగా ఉంటావు, నువ్వు చూడు ఎంత సుఖంగా ఉంటావు. అది తెలియక
భక్తులు విశ్వాసులు దేవుని ముందు మోకరించి నేనే నా ఫ్యామిలీయే అనుకుంటుంటా చూసారా? ఇక్కడే రండి. మనుషులు సంతోషంగా ఎప్పటికీ ఉండలేరు కాక ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అటు మోషే 40 సంవత్సరాలు నడిచాడు. ఇక్కడ అబ్రహాము ఒక బిడ్డకి తండ్రి అయ్యేసరికి అబ్రహాం వయసు ఎంత? ఎంతేమా? 100 సంవత్సరాలు. ఇంచుమించు 100, 99, ఇంచుమించు 100. 25 ఏళ్ళు నడుస్తూనే ఉన్నాడు. కానీ అబ్రహాం ఎక్కడ చూడు ఏడవడు. ఇది లైఫ్ అంటే. మోషే 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటే నా ద్వారా నా ప్రజలు దీవించబడుతున్నారు అన్నటువంటి ఆలోచనలో యెహోవా దేవుడికి కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని చల్లార్చే పెద్ద మనసు మోషేకు ఉండింది. వద్దు నాయనా, ఇందుకైనా వాళ్ళని బయట తీసుకొచ్చింది, వాళ్ళని దీవించడానికి కదా, వాళ్ళని కనాలు చేశానికి చేర్చడానికి కదా, నీ పేరు ఈ విధంగా పాడైపోయేది అని చెప్పి మోషేని చూడండి ఎంత గొప్పగా ఆలోచించగలిగాడు. కారణం, వాడు ఇతరులు దీవించబడటానికి సిద్ధపడ్డాడు. ఇతరులు వీడు దీవెనగా మారడానికి సిద్ధపడ్డాడు. మోషే అబ్రహాం నడుస్తున్నప్పుడు ఆ 25 ఏళ్లలో అబ్రహాం ఎక్కడ కూడా విలపించడు, ఏడవడు, ఏ ప్రయత్నం చేయడు. తన సొంత ఊళ్ళో ఎంత సుఖంగా ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే ముసలి ప్రాయంలో కర్ర పట్టుకొని ఆ జంతువులన్నిటి తోలుకుంటూ వెళ్తున్నప్పుడు అబ్రహాం దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎక్కడ కూడా విలపించడండి. వెళ్తూనే ఉంటాడు. సారా భార్య అలసిపోతుంది, కానీ అబ్రహాం మాత్రం అలసిపోలా. చివరికి 100 ఏళ్ళు వచ్చినప్పుడు కొడుకు పుట్టాడు. అబ్రహాం దీవెనగా మారాడు. అబ్రహాం దేవుని మాత్రం ఇష్టపడ్డాడు. ముసలి ప్రాయం నడుస్తూనే ఉన్నాడు, కానీ అలసిపోలేదు. సంతోషంగా వెళ్ళగలిగాడు. నేనేమంటానంటే ఈ జీవిత కాలం అంతా సంతోషంగా ఉండాలంటే ఆ డెస్టినీ కరెక్ట్ గా ఉండాలి. అది ఏమిటి? అది నేనే కాదు, నేను ఇతరులకు కూడా దీవెనగా మారాలి. నేను ఇతరులకు కూడా ఆశీర్వాదంగా మారాలి. ఇతరులు కూడా నా ద్వారా దేవుని తెలుసుకోవాలి. కాబట్టి నేను మారు మనస్సు పొందాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం చతికిల పడిపోతున్నామండి. నా దృష్టిలో మనం చతికిల పడిపోతున్నాం. లేవట్ల అబ్రహాం చతికిల పడిపోయి ఉన్నాడు. దేవుడు ఇష్టపడలా. నువ్వు లేవాలి, నడవాలి. అబ్రహాంకి అందరు శిష్యుడు కొడుతున్నా, అందరూ పాపం గౌరవిస్తున్నా, సంఘ పెద్ద, ఊరు పెద్ద అంటున్నా. కానీ దేవుడు ఇట్లా కాదు, నడుస్తూనే ఉండాలి. నువ్వు నడుస్తూ వెళ్తూనే ఉండాలి. నువ్వు ఇతరులకు దీవెనగా మారాలి. ఇది ఒప్పుకుంటావా? నీకు పెద్ద పేరు ఇస్తాను, పేరు ప్రఖ్యాతులని నీకు ఇస్తానని చెప్పి అబ్రహాంను దేవుడు స్వీకరించాడు. దేవుని బిడ్డలారా, ఎవరితో దేవుడు సంభాషించాలన్నా, దేవునితో సంభాషణ ఉండాలన్నా ఈ మైండ్ సెట్ రావాలి. ఈ మెంటాలిటీ రానంతసేపు నువ్వు అక్కడ కూర్చొనే ఉంటావు. ప్రతి సంవత్సరం దేవునిగా మాత్రం మారు. దేవునిగా మారాలంటే ఓ భక్తుడికి, ఒక విశ్వాసి ఉండవలసిన మెంటాలిటీ, నేను దేవునిగా మారాలి, నేను ఆశీర్వాదంగా మారాలి, నా వలన ఇతరులు కూడా మంచిని తెలుసుకోవాలి, ఇతరులు కూడా దేవుని చెంతకు రావాలి, వాళ్ళు కూడా దీవించబడాలి, నా సంఘం పరిశుద్ధపరచబడాలి. నేను అందుకే అంటానండి, దీక్షాపరులైన మిమ్మల్ని తప్ప ఇంకెవరికి బోధ చేయలేం. సంఘాలు చేయగలం, కానీ మీరు ప్రత్యేకంగా ఒక యూనిఫామ్ వేసుకొని ఓ బాధ్యత తీసుకున్నారు. మేము దేవుని బిడ్డలుగా జీవిస్తామండి, అన్ని ప్రార్థనలో ఉంటామండి, మేము వాలంటీర్ పనులు చేస్తామండి, దేవునికి బిడ్డలుగా ఉంటామని చెప్పుకుంటూ దీక్ష వేసి మరి ఇతరులకు చూపిస్తామంటున్నారు. చూసారా? కానీ 40 రోజులకి ఆగకూడదు. మీ ద్వారా మీ సంఘాలు బాగుపడాలి. మీరు ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే, మీ సంఘ బాధ్యత మీరు తీసుకోవాలి. అందుకే ఈ 40 రోజుల ప్రయాణం. ఆ తర్వాత పాస్టర్ పండుగ ముగిసిన తర్వాత మీ విచారణ గురువుతో పాటు ఆ సంఘంలో ఆధ్యాత్మిక బాధ్యతలు, అక్కడ జరుగుతున్న పూజలు, అక్కడ జరుగుతున్న జపమాలలు, అక్కడ జరుగుతున్న ప్రార్థనా కూడికలు, పండగలు, వాలంటీర్ పనులు, మీరు దీవెనగా మారాలి. మా సంఘం బాగుండాలి, మేము ఈ సంఘానికి దీవెనగా మారాలి అని నువ్వు ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో, నువ్వు చూడు, ప్రభువ ఆరోగ్యం, ప్రభువ చదువులు, ప్రభువ 10th క్లాసులు, ప్రభువ నా పంటలు అలా నీకు అనాల్సిన అవసరం నీకు రానివ్వండి దేవుడు. ఎందుకంటే ముందు దేవుని రాజ్యమును దాని నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి, సమకూర్చబడతాయి. నీ దేవుడు నీకు సమకూర్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మార్పు అంటే ఇదండి, మనం మారాలి. మారటం ఏంటి? నేను మారిపోయి అందరిని చూసి అప్పటి కొట్టేది కాదు. నేను మారిపోతే అక్కడ మానేశాడు, ఇటు బాగుపడిపోయాడు అని గొప్పలు చెప్పేసుకోవడం కాదు. మన వలన ఇతర ఆత్మలు కూడా కాదు. పరలోకంలో ఒంటరిగా మనకి ప్రవేశం ఉండదంట. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ప్రభా మా ఊళ్ళో నాశనం పాప లేని పరలోకానికి వచ్చేయాలి. మా ఇంటి పక్కన ఉన్నాడు, ఆడ అస్సలు రాకూడదు, అబ్బో కుదరదు, నేను మాత్రం వచ్చేసేయాలి ఉండదంట. నువ్వు పరలోకం ఇంటిలో తలుపు తట్టగానే దేవుడు తలుపు తీసి అడుగుతాడంట, ఎవరు నువ్వు? మా విజయవాడ మేత్రాసు, ఒంటరికి వచ్చావే, నలుగురు వేసుకురాలేదు. ఎవరు మారతలేదండి అక్కడ. నువ్వు మారావు, మరి మారే కదా. దీక్ష వేసేస్తాను, 40 రోజులు ప్రయాణం చేసేస్తాను. 5 సార్లు వేసేది దీక్ష నేను, మీ తెలియదు, నువ్వు గుర్తు చేస్తావు దేవుడు దగ్గర. మరి వాడు వచ్చేసరికి మరి నీ వల్ల ఎవరు మారలేదా? వాళ్ళు మారండి, పరమ దౌర్భాగ్యులు మా ఊరోళ్ళు. వాళ్ళు ఎప్పుడు మాంసం మొక్కలు తింటారు, బంధువులు ఎప్పుడు వీళ్ళు వాళ్ళు ఎడుతూ ఉంటారు. మనం ఏం చేయలేదు దానికోసం. ఏం చేస్తాను అంతే, అందులో నాశనం అయిపోతారు అంతే, అది బతుకులు అంతే అంటున్నా. నీకు కూడా ప్రవేశం లేదైతే. ఎందుకని నిజంగా నా బిడ్డగా జీవించినట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశం విశ్వాసం అయితే నువ్వు డెఫినెట్గా నీ వల్ల నన్ను మారే ఉంటావు. అప్పుడు నీ విశ్వాసం సరైనదై ఉంటుంది. అప్పుడు నువ్వు పరలోకంలో ప్రవేశించే వ్యక్తివై ఉంటావు. కాబట్టి నీ మైండ్ సెట్ అక్కడికి వచ్చే వరకు మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు చాలా డౌట్ సృష్టిస్తుంది. అమ్మ బాబోయ్, ఆ హోంవర్క్ ఏం చేస్తారండి? నేను చిరకాల శత్రువులోని బాబు, చిరకాల స్నేహితుడు. అది పాట పాడేశారు కానీ మా దగ్గర కొత్త కొత్త పాటలు వస్తాయి. నేను చిరకాల శత్రువును, ఎప్పటి నుంచో మాట్లాడుకో, ఒకళ్ళ మొహాలను చూసుకో. ఆళ్ళు రక్షించబడితే నా హృదయం వాంఛ సంగతి ఏంటి? అదే అదట్ట కుదిరింది అంటే ఇదే రూట్, వేరే చాయిస్ కూడా లేదు. నువ్వు ప్రేమించాల్సిందే. ఆ సహోదర ప్రేమలో నువ్వు ఇతరులకు దీవెనకరంగా మారాల్సిందే. అందుకు నీ మనసును మార్చాలి. ఆ మారినటువంటి మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ మనసుని దేవుడు ఆహ్వానిస్తాడు. నిన్ను దీవిస్తూ నీ ద్వారా ఇతరులను దీవించాలని దేవుడు ఆశపడతాడు. అక్కడే నీ ఫ్యామిలీ గణపరచబడుతుంది. నీ ఫ్యామిలీ మహిమపరచబడుతుంది. నేను దేవుడు స్వీకరిస్తాడు. నీ ద్వారా ఇతరులను చేరడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మీ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ పని చేసేది మనం నష్టపెట్టాలనో కష్టపెట్టాలనో కాదండి. అది నిజమైన మార్గం కాదు. నువ్వు అనుకుంటున్నావు నేనే బాగుండాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండలేవు. ఆ స్థితి నుంచి నువ్వు పైకి తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో నీకు కూర్చోబెట్టి నువ్వు దేవునికరంగా మారుతుంటే నీలో ఆనందం చూడాలనుకుంటున్నాడు నీ దేవుడు. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు నీ దేవుడు. అందుకనే తన విశ్వాసిగా మారమని నీ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ మైండ్ సెట్కి రావాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి మైండ్ సెట్ నాకు వచ్చినప్పుడు ఎంతకాలం జీవిస్తానో తెలియదు. నేను బ్రతికిన నాళ్ళు దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నా ద్వారా ఇతరులకు చేరాలి, నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అది ఇతరులకు చేరాలి అని చెప్పి ప్రభువు ఆశపడుతున్నాడు. కాబట్టి మనము అలాంటి ఆలోచనలతో, అలాంటి మార్గములతో మనం ఎల్లప్పుడూ చేరుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూద్దామా, ఇదే ఆలోచన మనకు వస్తే నా ద్వారా ఇతరులు కూడా దీవించబడాలి అనుకుంటే మన ఇళ్లలో ఉన్న ఒక సింపుల్ ప్రాబ్లం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం అందరూ అల్లాడిపోతున్న పెద్ద సమస్య చూడండి. నా కూతురుకు ఒక రూలు, నా కోడలకు ఒక రూలు, నా కొడుకు ఒక రూలు, నా అల్లుడికి ఒక రూలు, మా అన్నయ్యకి ఒక రూలు, మా బావగారికి ఒక రూలు, మా చెల్లెలకు ఒక రూలు, మా మరదలకు ఒక రూలు. అంటే నేను చూసే చూపులో చూడక మారిపోతుంది అక్కడ. నువ్వు నిజంగా దీవెనగా మారితే నువ్వు అంటావు నేను టచ్ చేయట్లేదు, బాగా ఉంది కానీ ఈ మధ్య బాగా కాదు, దాంట్లో చాలా ఇబ్బంది పడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇతరులకు దీవెనగా మారాలన్న ఆలోచన కనుక నీకు ఉంటే, నా కూతురు పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళి బాగుండని ఆశపడి నా తల్లి మనసు ఇలా ఉంటే
ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ పిల్ల తల్లి మనసు కూడా ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాం. ఎంత మారిపోతుందో చూడు. నీ ఫ్యామిలీలో ఎన్ని సమస్యలు బాగుంటాయో పాపం పరిష్కరించబడితే ఆలోచించు. మా వాడు ఇక్కడ భార్యతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేనే కాదు, నా చుట్టూ ఉన్నవాడు దీవించబడాలన్న ఆలోచనలో నీకు చాలా విషయాలు క్లియర్ అవుతాయి. కొంతమంది అప్పులు తీసుకుని ఎగ్గొట్టేస్తారు, మాట ఇచ్చి నిలబడరు. ఇక్కడ నీకు క్లియర్ అవుతుందండి. అప్పు తీసుకున్నప్పుడు అవసరంలో ఉన్న నేను, ఇస్తున్నప్పుడు వాడు ఏ అవసరంలో ఉన్నాడు అని ఆలోచించి మొదలు పెడతాం. ప్రాక్టికల్గా ఈ మైండ్ సెట్తో మన సమాజం మారిపోయే అవకాశాలు ఎక్కువ. నేను ఇప్పటి వరకు నేను అంటా చూసారా, మా వాడు మర్డర్ చేసినా అది తప్పే, అవతలోడు పక్కకి కర్రతో కొట్టినా అది పాపమే. ఎందుకని ఇక్కడ మావోడు అక్కడ వాళ్ళోడు. చూపు మారిపోయింది. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఇళ్లలో మాట్లాడుకునేటప్పుడు చూడండి, అది మనోడు చేసింది కప్పు పెట్టేస్తారు, అవతలోడు చేసింది భూతంలో పెట్టి మరీ చూపిస్తారు. కానీ నేను దేవుని దీవెనగా మారుతాను, ఇతరులకు రీచ్ అవ్వాలని చెప్పి నేను ఆశపడితే నువ్వు ఆలోచించు. నేను ఎలా ఆనందంగా ఉండాలనుకుంటున్నానో తను కూడా ఆనందంగా ఉండాలి. నేను ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నానో వాడు కూడా సంతోషంగానే ఉండాలి. ఓ తల్లిగా నేను ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నా కూతురు గురించి, ఇక్కడికి వచ్చిన కోడల యొక్క తల్లి కూడా అంతే సంతోషంగా ఉండాలని ఆశపడతాను. నీ మైండ్ సెట్, నువ్వు చూసే చూపు, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు ఆలోచించే తీరు కూడా మారిపోతుంది. అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు లంచం అడుగుతాడు, అయ్యా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టండి అని. ఓ 10,000 లంచం అంటాడు. పిల్ల పెళ్ళే చేయలేకపోతున్నా వల్ల కావట్లేదంటే, నాకేం తెలుసు, ఇస్తే లేకపోతే లేదు. నీ జీతం ఎంత? 80,000 కదా. అప్పటికే ఇతను ఇంత బండగా ఉంటాడు, కూర్చొని వీళ్ళ ఆవిడ డెఫినెట్గా జిమ్కి వెళ్తానే ఉంటుంది, కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకొని. అంటే అంత డబ్బు పెరిగిపోయినా కానీ ఇంకో 10,000 అడిగాడు. ఎందుకు అడిగాడు? నా కొడుకు కెనడా వెళ్ళాలి, మా అమ్మాయి అమెరికా వెళ్ళాలి, నీ కూతురు పెళ్ళకపోతే నాకు ఎందుకు? మైండ్ సెట్ చూసా మారుతుంది. ఇప్పుడు నేనే కాదు, దేవుని నాకే కాదు, అది ఇతరులకు కూడా రీచ్ అవ్వాలని ఆశపడతాను చూసావా. అప్పుడు నేను వీటన్నిటికీ లొంగనండి. అప్పుడు ఈ దొంగతనాలు, కమిషన్లు, నేనే బాగుండాలని ఆశ, ఇతరు నశించిపోని ఆలోచన, వీటన్నిటి నుంచి మనం బయటకు వస్తాం. వీటన్నిటి నుంచి మనం బయటకు వచ్చి ఇతరులందరికీ మనం సంతోషంగా మారుతాం. మన వలన ఇతరులు సంతోషంగా ఉండాలని చెప్పి మనం ఆశపడతాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందుకనే చతికిల పడిపోకుండా నేను దీక్ష తీసుకుంటాను, నేనే బాగుంటాను. నేను దీక్ష తీసుకుంటాను, నాతోనే ఉండిపోతాను. నేను దీక్ష తీసుకుంటాను, నా కుటుంబం దగ్గర ఆగిపోతాను అనుకుంటే దేవుని బిడ్డగా మారుతాను. దేవునిలాగా ఆలోచిస్తాను, నా ప్రభులాగా ఆలోచిస్తాను, నా ప్రభులాగా ఇతరులకు దీవెనగా మారుతాను. నా వలన నలుగురు బాగుపడాలి, నలుగురు మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి, వ్యసనాలు మానేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మారాలి అనుకున్నప్పుడు నేను అడగకుండానే దేవుడు నా ఫ్యామిలీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇప్పుడే గమనించండి, మనం ఎప్పుడైతే ఈ మైండ్ సెట్తో ఇతరులు కూడా దీవించబడాలి అంటామో మన గురించి దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు మన గురించి ఆలోచించినప్పుడు ఇంకెంత గొప్పగా దీవిస్తాడో మనమే ఊహించుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొలస్సీలకు రాసిన లేఖ తీయండి, 3వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన లేఖ పౌలు 3వ అధ్యాయం 2వ వచనం. మీరు మీ మనసులను కొంచెం మైక్ చదువు. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక, భూమిపై మీద వస్తువుల పైన కాక, అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. పరలోకము వైపున్న వస్తువుల పైన లగ్నము చేయుడు. ఎలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. చాలా గుప్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భూమిపై కలిగిన వస్తువుల మీద కాక పరలోకం మీద ఉన్న వస్తువుల పైన కేంద్రీకరించండి.
దేవుని బిడ్డలకు ఉండవలసిన యాటిట్యూడ్ అది, ఆలోచన అది. భూమి మీద వస్తువులంటే డబ్బులు, అందచందాలు, డిగ్రీలు, అధికారం, ఇది అది కదా. ఇదంతా కూడా భూమి మీద వస్తువులు. గుర్తుపెట్టుకోనండి, ఇవేవి పర్మనెంట్ కాదు, అశాశ్వతమైనవి, మనమందరం విడిచిపెట్టి వెళ్ళిపోవలసినవి. అవి మనం ఎప్పుడు కూడా పట్టుకొని వేలాడదీసే కాదు, గుర్తుపెట్టుకోవాలి. భూమిపై ఉన్న వస్తువుల మీద ప్రదస్తమాన మనసు కేంద్రీకరించబడినప్పుడు మన మనసులు ఎప్పుడూ అల్లాడిపోతూ ఉంటాయండి. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను ఇప్పుడు. జీవితంలో ఎప్పుడు తల పైకెత్తకుండా జీవితకాలం అంతా కిందకే చూసే ఒకే ఒక జంతువు పంది. కరెక్ట్. పంది మాత్రమే తనకున్నటువంటి పోస్చర్ ప్రకారం పైకి తలెత్తలేదు. అది చచ్చిపోయేంత వరకు కిందకే చూస్తుంది. అందుకే ఎప్పుడు చెత్తనే ఇష్టపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు కిందకే చూస్తుంది, అందుకే చెత్తనే ఇష్టపడుతుంది. అది ఎప్పుడయ్యా అంటే చూస్తుంది పైకి, దాని ఓనర్ వచ్చి దానికి పట్టుకొని 2 నాలుకాళ్ళు కట్టేసి ఆ మధ్యలో కర్ర దొప్పి దానికి తలకిందులుగా వేలాడదీసినప్పుడు అప్పుడు ఆకాశం తీసి సో బ్యూటిఫుల్, ఐ మిస్ ఇట్, నేను మిస్ అయిపోయానే అంటాడు. కానీ ఆలోపు దాన్ని కోసేస్తాడు ఓనర్. కిందకే చూసేవాళ్ళకు ఉండే యాటిట్యూడ్ అది. ఎప్పుడు కింద వస్తువులు నేనే నేనే నేనే, నేను, నా డబ్బులు, నేను, అధికారం అంటా చూసారా. స్వార్థం, అసూయ, ద్వేషం మనం వెంటాడేస్తాయండి. సంతోషంగా ఉంచం. అందుకే నేను అంటాను, విశ్వాసంలో జీవించడం అంటే యాటిట్యూడ్ మార్చడం, చూపు మాత్రమే కాదు. మనకున్న ఆలోచన మారాలి, దాని నుంచి మన మాటలు మారాలి, దాని నుంచి మన క్రియలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మనం దీవెనగా మారాలి. అందుకనే దీని ఒక బాధ్యతగా తీసుకోండి. మన మనసులు మారి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దేవుని బిడ్డలుగా దీవించబడాలని ఆశపడండి. అప్పుడే ఇది నిజమైన దీక్ష అవుతుంది. మీరు తీసుకున్న దీక్షకు ఒక అర్థం ఉంటుంది. ఆ దీక్ష ఇతరులకు దీవెనగా మారుతుంది. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత, పాస్కా పండుగ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే దీక్ష నీకు ఒక అలవాటుగా మారాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా దీక్షని నడుపుతూనే ఉన్నాం. ఈ దీక్షని మనసుతో ప్రత్యేకంగా నడిపించుకుంటూనే ఉన్నాం. దేవునికి బిడ్డగా, దేవునికి దగ్గరగా నువ్వు నడుస్తూనే ఉన్నావు. ఎంతో మందిని చూసి బాగుపడుతున్నారు, ఎంతో మందిని చూసి మనసులు మార్చుకుంటున్నారు, ఎంతో మందిని చూసి దేవునికి దగ్గర అవుతున్నారు, ఎంతో మందిని చూసి కుటుంబాలు బాగు చేసుకుంటున్నారు. అందులో ఉన్న సంతోషం చూడు ఎంత గొప్పగా ఉంటుందో. నీ గురించి అనుకున్నప్పుడు నువ్వు ఎట్లాగైతే ఇలా ఉంటావో, ఇతరులు కూడా అనుకున్నప్పుడు నువ్వు అంత సంతోషంగా ఉంటావు. కృపగల దేవుడు మనందరికీ దీవెన దయచేయాలని, నిజమైన మారు మనసును మనకి ప్రసాదించమని, ఆయన చేతిలో వస్తువులుగా, ఆయన చేతిలో సాక్షులముగా ఇతరులకు దీవెనకరంగా మారాలని తనలో నుంచి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మరొక సంవత్సరం మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా గుమిగూర్చి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దీక్షను స్వీకరించి ప్రయాణం చేస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా నాయన దర్శించండి, బహుగా ప్రేమించండి నాయన. ఇతరులకు దీవెనకరంగా మమ్మల్ని అందరినీ కూడా మార్చండి. దానికి కావలసిన సమాయత్తములు మాకందరికి కూడా దయచేయండి. పరిశుద్ధాత్మ తోడ్పాటును మాకు అందించండి ప్రభు. మేము ఎల్లప్పుడూ ప్రభువ నీ బిడ్డలుగా జీవిస్తూ మా సాక్షిభూతమైన జీవితం ద్వారా, మా ప్రార్థనా పూర్వకమైన జీవితం ద్వారా, మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఎదుగో ఒక మంచి సాక్షులముగా జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి ప్రభువ. ఎన్నో ఆశలతో ఈ చెంతకు వచ్చినాము నాయన. ప్రతి బిడ్డకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి, బాధను నివారించి ఈ రక్షణ బాటలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి తండ్రి. దేవా, ఇవన్నీ కూడా సిద్ధం చేసినటువంటి, మాకు అనుమతించి వేసినటువంటి తండ్రి ఫాదర్ గారిని, అనుమతించిన బిషప్ గారిని, ఆయన సహచరులందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభువ. నిజమైనటువంటి దీక్షాపూర్వక జీవితాన్ని జీవిస్తూ దేవ నీ బిడ్డలుగా సిద్ధపడుతూ, ఇతరులకు సాక్షులుగా జీవిస్తూ, ఇతరులకు దీవెనకరంగా మారుతూ, ఈ లోకంలో ఫలిస్తూ ఒకరోజు పరలోకం చేరుకునే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మంచి అవకాశం ఇచ్చినట్టు